వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షనర్స్ అసోసియేషన్ వారి నుంచి ముఖ్య విజ్ఞప్తి మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ సేవలో జీవితాన్ని అంకితం చేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులు, వారి మరణాంతరం వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు అనగా ఫ్యామిలీ పెన్షనర్లు గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపేందుకు పెన్షన్ ఒక ఆధారం, ముఖ్యమైన ఆధారం. అయితే చాలామంది పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ముఖ్యంగా వయోవృద్ధులు తమకు అర్హత ఉన్న ఉన్నా కూడా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలను పొందలేకపోతున్నారని, దీనివల్ల వారు ఆర్థికంగా నష్టపోతున్నారని పెన్షనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ సమస్యల మూలాలు, పరిష్కారం మార్గాలు మరియు సంబంధిత వర్గాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చర్చిద్దాము. ముఖ్యంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి? ఎవరికి వర్తిస్తుందంటే సర్వీసు పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్‌కు నిర్దిష్ట వయసు అనగా 70 సంవత్సరాలు పైబడి 75, 80, 85, 90 ఈ విధంగా అంతకంటే ఎక్కువగా ఈ వయసు దాటినప్పుడు వారికి బేసిక్ పెన్షన్‌పై అదనంగా కొంత శాతం పెన్షన్ చెల్లించబడుతుంది. దీనినే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని అంటారు. ఇది వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులు, ఇతర అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడింది. ఉదాహరణకు 11వ పీఆర్సీ ప్రకారం సవరించిన రేట్లు చూసుకున్నట్లయితే 70-75 సంవత్సరాల మధ్య గల వారికి మూల పెన్షన్ అంటే బేసిక్ పేపై 7% అదనపు పెన్షన్ అనేది లభిస్తుంది. గతంలో 10% ఉండేది. 75-80 సంవత్సరాల వయసు గల వారికి బేసిక్ పేపై 12% ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభిస్తుంది. సో, గతంలో ఇది 15% ఉండేది. 12కు తగ్గించారు 11వ పీఆర్సీ ద్వారా. సో, 80-85 సంవత్సరాల వారికి 20%, 85-90 సంవత్సరాల వారికి 30%, 90-95 సంవత్సరాల వారికి 35%, 90-100 సంవత్సరాల వారికి 40%. సో, 100 సంవత్సరాలు దాటిన వారికి 50% అదనంగా అయితే పెన్షన్ లభిస్తుంది. ఈ విధంగా ఫ్యామిలీ పెన్షనర్స్‌కి కూడా ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలు అయితే పొందలేకపోతున్నారండి. సో, దానికి గల కారణాలు, సో, ఈ సమస్యకు గల ఎలా పరిష్కరించుకోవాలని కూడా చూద్దాము. సో, ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ నమోదు సమస్య అన్నమాట. ఫ్యామిలీ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ప్రధాన కారణం చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ అనేది వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లలో పీపీఓలో సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదు కాకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణము. సో, చారిత్రాత్మక నేపథ్యం 2010కి ముందు ఆధార్ కార్డులు విస్తృతంగా అందుబాటులో లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలా సందర్భాలలో జీవిత భాగస్వామి పుట్టిన తేదీ కాలంను ఖాళీగా వదిలేయటం లేదా సుమారుగా నమోదు చేయటం జరిగింది. ఆధార్, పాన్ కార్డులలో వ్యత్యాసాలు కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డులలో ఒక పుట్టిన తేదీ, పాన్ కార్డులో మరొక పుట్టిన తేదీ ఉండటం వీటిని సరిచేసుకోకపోవడంలో చేయించుకోవడంలో పేషెంట్స్ నిర్లక్ష్యం వహించడం లేదా ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా ఒక కారణము. అవగాహన లోపం. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్హత తక్కువ ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనే ఒక ప్రయోజకరమైన ఒక ఉపయోగం ఉందని, అంటే ఈ బెనిఫిట్ ఉందని కూడా వారికి తెలీదనమాట. తెలిసి ఉండదు. సో, దానికి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి తాము అర్హులమని కూడా కొంతమందికి తెలియకపోవడం విచారకరము. ఇక వారికి తెలియకపోతే వారి పిల్లలు కూడా ఈ విషయం పైన కొంతమందికి అవగాహన ఉండొచ్చు. కొంతమందికి అవగాహన అయితే ఉండకపోవచ్చు. సో, కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల లేదా వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను పెన్షన్ వ్యవహారాలపై దృష్టి సారించకపోవడం జరుగుతోంది. సో, ఏదో ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కదా అనే ధోరణి కూడా కనిపిస్తుంది. సో, కాబట్టి ఈ విధంగా ఇటువంటి కేసెస్‌లో పిల్లలు ఎవరైనా ఉంటే వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క పేరెంట్ యొక్క
పేసిప్‌ని చెక్ చేయండి. వారికి అర్హత ఉంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ బెనిఫిట్ వస్తుందా లేదా? ఇవన్నీ కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ నిర్లక్ష్యం. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు పుట్టిన తేదీని ధృవీకరించి నమోదు చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2010లో జారీ చేసిన జీవో ప్రకారంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డు తీసుకొని పుట్టిన తేదీ నమోదు చేయాలి. కానీ ఇది సరిగ్గా అమలు కావటం లేదు. ఇది తమకు అదనపు బాధ్యత అవుతుందనే కారణంతో కొందరు అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని పెన్షనర్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అర్హులైన వారికి సూచనలు, సలహాలు కూడా ఇవ్వటం లేదు. పెన్షనర్ల ఉదాసీనత. కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ వస్తున్న పెన్షన్ చాలులే అనే ధోరణిలో అనే స్థితిలో ఉండి తమకు రావాల్సిన ఇతర ప్రయోజనాల గురించి పోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మరి ఈ సమస్యల వల్ల ఫ్యామిలీ పెన్షనర్స్ ఎలా నష్టపోతున్నారంటే, సరైన పుట్టిన తేదీ నమోదు కాకపోవడం వల్ల, లేదా అవగాహన లేకపోవడం వల్ల వంటి కారణాల చేత వారి వయసు 70 కానీ, 75 కానీ, 80 సంవత్సరాలను దాటిన ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఈ యొక్క అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. తద్వారా వారు తమ జీవితకాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక ప్రయోజనాన్నయితే కోల్పోతున్నారు. ఇది వారి వృద్ధాప్య జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా పరిష్కార మార్గాలేంటి? మరియు చేపట్టవలసిన చర్యలేంటని చూసుకున్నట్లయితే సర్వీస్ పెన్షనర్స్ బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్‌లో ఉండగానే తమ జీవిత భాగస్వామి పేరు, పుట్టిన తేదీ వివరాలు, సర్వీస్ రిజిస్టర్, పీపీఓ, పాన్, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి అన్ని రికార్డుల్లో ఒకే విధంగా వారి యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఇబ్బందులు రాకుండా చేస్తుంది. అవసరమైతే డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ అమరావతి ద్వారా ఈపీఓలో మార్పులు చేయించుకునే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పెన్షనర్స్ వారి పిల్లల బాధ్యత. ఫ్యామిలీ పెన్షనర్స్ తమ వయసును బట్టి ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో లేదో ప్రతి నెల పేస్లిప్ డౌన్లోడ్ చేసుకొని సరిచూసుకోవాలి. పుట్టిన తేదీ నమోదు కాకపోతే లేదా తప్పుగా ఉంటే అవసరమైన ధృవపత్రాలతో ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఆధార్, పాన్, ఓటర్ ఐడి మొదలైనవి ఎస్టీఓను సంప్రదించి సరిచేయించుకోవాలి. ఈ విషయంలో వారి పిల్లలు చొరవ తీసుకొని తల్లిదండ్రులకు సహాయపడాలి. పెన్షనర్ల సంఘాల పాత్ర. స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి పెన్షనర్ సంఘాలు ఈ సమస్యపై చురుగ్గా పనిచేయాలి. తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలు సేకరించి ఎవరెవరు ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలు పొందడం లేదో గుర్తించాలి. ఇది కష్టమైన పని అయినప్పటికీ ఫ్యామిలీ పెన్షనర్స్ వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉండటం, వారి చిరునామాలు సేకరించడం వంటివి కష్టమైనప్పటికీ ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. డీటీఏ అమరావతి ద్వారా అన్ని ఎస్టీఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించేలాగా రాష్ట్ర పెన్షనర్స్ సంఘాలు ఒత్తిడి తేవాలి. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు సమయంలో పుట్టిన తేదీని తప్పనిసరిగా ధృవీకరించి నమోదు చేసేలాగా చూడాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఫ్యామిలీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించి తెలియజేయాలి. ప్రభుత్వం లేదా ట్రెజరీ శాఖ పాత్ర. టెక్నాలజీని ఉపయోగించుకొని పీపీఓల ప్రక్షాళన, ప్యూరిఫికేషన్ చేపట్టాలి. ఆధార్ డేటాబేస్తో అనుసంధానం చేసి పుట్టిన తేదీలను సరిచేయాలి. ప్రతి నెల పెన్షన్ పేస్లిప్‌లలో ఏక్యూపీ అర్హత, ప్రస్తుత వయసు వంటి వివరాలు స్పష్టంగా కనిపించేలాగా చర్యలు తీసుకోవాలి. ఏక్యూపీకి సంబంధించి నిబంధనలను సులభంగా అర్థమయ్యేలాగా ప్రచారం చేయాలి. 12వ పీఆర్సీలో ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శాతాలను పునఃసమీక్షించి పెంచే విషయాన్ని పరిశీలించాలి. గత ప్రభుత్వం తగ్గించిన శాతాలను పునరుద్ధరించడం వంటివి. పెన్షన్ పేస్లిప్ ప్రాముఖ్యత. ప్రతి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ ప్రతి నెల సాధారణంగా 28 లేదా 29 తేదీన జనరేట్ అవుతుంది. సో, పెన్షన్ యొక్క పేస్లిప్ అనేది ఖచ్చితంగా తమ పేస్లిప్‌ని విధిగా డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను అనగా పేరు, పుట్టిన తేదీ, భాగస్వామి పేరు, అలాగే బేసిక్ పెన్షను, డీఏ, డీఆర్ వస్తుందా? ఎంత కలిసింది? అలాగే ఈ యొక్క మెడికల్ అలవెన్స్ గానీ, అర్హులైన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అలాగే సీవీపీ తీసుకొని ఉంటే కమ్యూటేషన్ చేసి ఉన్నట్లయితే ఎంత డిడక్ట్ అవుతుంది? ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. 1కి 2 సార్లు. సో, ఎందుకంటే కంప్యూటర్ నమోదులలో కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యము. ఇక ఆరోది సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 కూడా తీసుకుంటున్న వారికి ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరియు డీఆర్ వర్తింపు.
సాధారణంగా ఒక వ్యక్తి సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకుంటూ ఉంటే, డీఆర్ అనేది ఏదో ఒక పెన్షన్‌కు మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏ పెన్షన్‌కు డీఆర్ ఆప్షన్ ఇచ్చుకుంటారో, ఆ పెన్షన్‌కు మాత్రమే ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వర్తిస్తుంది. సో, పెన్షన్ జీవించి ఉండి నిర్దిష్ట వయసు దాటితే ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉంటుందన్నమాట. కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నటువంటి వారికి, వారి వయసును బట్టి ఆ ఫ్యామిలీ పెన్షన్ పైనే డీఆర్ మరియు ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 2 వర్తిస్తాయి. ఫ్యామిలీ పెన్షనర్లు ముఖ్యంగా వయోవృద్ధులు తమకు న్యాయంగా దక్కాల్సిన అదనపు క్వాంటమ్ పెన్షన్ ప్రయోజనాలను పొందలేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు, వారి హక్కులను కాలరాయటమే. సో, ఈ సమస్య పరిష్కారానికి పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్ల సంఘాలు మరియు ప్రభుత్వ అధికారులు సమిష్టిగా కృషి చేయాలి. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఫ్యామిలీ పెన్షనర్‌కు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలు అందేలాగా చూడాలి. ఈ దిశగా రాష్ట్ర పెన్షనర్ సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయం. వారి ప్రయత్నాలు ఫలించి వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్లకు మేలు జరుగుతుందనైతే ఆశిద్దాం. సో, ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి సమస్యలనమాట. సో, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మనము నియర్ బై పెన్షనర్స్ అసోసియేషన్ గాని, లేదంటే మన ఎస్‌టీఓ గారిని కలిసి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్‌కి సంబంధించినటువంటి సమస్య ఏదైనా కూడా పరిష్కరించుకోవచ్చు. సో, దీనిపైన మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.